మీరంతా ట్రెండింగ్ రీల్స్, ట్రెండింగ్ స్టోరీస్ వైపు ఆల్వేస్ ఇంట్రెస్ట్ చూపిస్తారని నాకు తెలుసు. సో ఈ వారం మనకి ఎక్కువగా ఏది ట్రెండ్ అవుతుంది? ఒక మూవీ, దట్ ఏ స్మాల్ మూవీ. రామ్ జగదీష్ డైరెక్షన్లో ప్రియదర్శి హీరోగా ద మ్యాన్ ఆఫ్ జడ్జిమెంట్ అండ్ ద మ్యాన్ ఆఫ్ సినిమా నాని గారు నిర్మించిన కోర్ట్ సినిమా ఈ శుక్రవారం హోలీ సందర్భంగా విడుదలైంది. 14th. సో ఈ మూవీ గురించి నేను నా ఒపీనియన్ షేర్ చేసుకుందాం అనుకున్నాను. దిస్ నాట్ ఏ రివ్యూ, దిస్ జస్ట్ ఏ అడ్మిరేషన్. మనకు మన ఇండియన్ సినిమాలో కోర్ట్ రూమ్ డ్రామాస్ చాలా చాలా ఉన్నాయి. బట్ కమింగ్ టు టాలీవుడ్, వీఆర్ ల్యాకింగ్ కోర్ట్ రూమ్ డ్రామాస్. మన హీరో వకీలుగా, లాయర్గా కనిపించి ఎన్నేళ్ళైందో తెలుసా? మీరు పవన్ కళ్యాణ్ 2021 టైంలో వకీల్ సాబ్గా చూసే అంటారు. బట్ ఇట్స్ ఎ రీమేక్ ఆఫ్ పింక్ మూవీ. సో 2025లో March 14న వచ్చిన కోర్ట్ మనకున్న లోటును తీర్చిందని అనుకుంటున్నాం. అండ్ ఇక్కడ చాలా క్లిష్టమైన విషయం ఏంటంటే, ద డైరెక్టర్ హ్యావ్ టు డీల్ విత్ దిస్. మనకు కోర్ట్ రూమ్ డ్రామాస్ రావడమే తక్కువ. సో పీపుల్ ఆఫ్ టాలీవుడ్, ఆడియన్స్ ఆఫ్ టాలీవుడ్ ఆర్ అన్అవేర్ ఆఫ్ ద సిస్టమ్స్, యాక్ట్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఫస్ట్ హాఫ్ ఆఫ్ కోర్ట్ వాస్ ఓకే, ఇట్స్ ఎ గుడ్ సెటప్. జస్ట్ కోర్ట్ మూవీకి కావాల్సిన వరల్డ్ బిల్డింగ్ ఏర్పరిచారు. ఫస్ట్ హాఫ్లో ఇంప్రెసివ్ థింగ్స్ ఏమన్నా మాట్లాడుకోవాల్సి వస్తే క్యారెక్టరైజేషన్. ద ఫస్ట్ థింగ్ మంగపతి. అబ్బా, మాన్స్టర్ యాక్టింగ్, మాన్స్టర్ అనిపించాడు శివాజీ గారు. హిస్ నెక్స్ట్ లెవెల్. ఈరోజు సక్సెస్ మీట్లో ఆయన ఏం చెప్పారు తెలుసా? ఐ వాస్ వెయిటింగ్ ఫర్ ఏ మూమెంట్ లైక్ దిస్ టు రోర్ ఆన్ స్క్రీన్ ఫ్రమ్ 25 years. సో ఫైనలీ హీ గాట్ దిస్ అండ్ ద క్రెడిట్ గోస్ టు ద డెబ్యూటెంట్ రామ్ జగదీష్. ఒక ఫస్ట్ ఫిల్మ్తో ఇటువంటి సెన్సేషన్ క్రియేట్ చేయడం రామ్ జగదీష్కే చెల్లింది. ఒక సుకుమార్ ఆర్యతో, సందీప్ రెడ్డి వంగ, అర్జున్ రెడ్డి సినిమాతో, ఒక తరుణ్ భాస్కర్ పెళ్లి చూపుల సినిమాతో ఎంత చరిత్ర సృష్టించారు. ఐఎమ్ సారీ, ఇంకా నేను కొన్ని మూవీస్ మర్చిపోయి ఉంటాను. శేఖర్ కమ్లా విత్ ఆనంద్. సో ఇంకా ఇలాంటి సెన్సిబుల్ మూవీస్, సెన్సిబుల్ డైరెక్టర్స్ చాలామందిని మిస్ అయ్యి ఉంటాం. నాట్ జస్ట్ సెన్సిబుల్, పాత్ బ్రేకర్స్. కంట్రోల్ బ్యాంగ్ వాత్ పర్ఫెక్ట్ సెటప్ ఫర్ ద సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ కోర్ట్ మూవీ. ఇంకా ఈ ఫస్ట్ హాఫ్లో వచ్చే ప్రేమలో అనే పాట, ద లవ్ ట్రాక్ బిట్వీన్ ద టీనేజర్స్. యాక్చువల్లీ టీనేజర్స్ అంటేనే మనందరికీ నిబ్బా నిబ్బీస్ అని కామెంట్ చేయడం, వాళ్ళపైన మీమ్స్ వేసుకోవడం అలవాటైపోయింది. బట్ ఒక టీనేజ్ లవ్ స్టోరీని ఇంత హృదయంగా చెప్పడం మన జగదీష్ గారికి సాధ్యమైంది. ఇక్కడ సెకండ్ హాఫ్లో నాకు నచ్చిన చాలా చాలా సీన్స్ ఉన్నాయి. ద మోస్ట్ ఫేవరెట్ సీన్ ఈజ్ ద కోర్ట్ రూమ్ సీన్స్. ఎందుకంటే ఎవరి కోర్ట్ రూమ్ సీన్ వాస్ బెటర్ దెన్ ద ప్రీవియస్ వన్. ప్రతి కోర్ట్ రూమ్ సీన్లో ఒక్క సీన్ మించి ఇంకో సీన్ పోటీ పడింది. ఎవరి డైలాగ్, ఎవ్రీథింగ్ దట్స్ హ్యాపెండ్ ఇన్ ద కోర్ట్ room was a memorable experience for the audience. The way ప్రియదర్శి క్యారెక్టర్స్ అన్ఫోల్డ్స్ ఎవ్రీథింగ్, మొత్తం అయిపోయిందిరా ఇంకేమీ లేదన్న కాడి నుంచి మళ్ళీ మొదటికి తేవడము, ఎవ్రీథింగ్. ఇది అంతం కాదు, ఆరంభం అంటారు కదా, అజిత్ స్టైల్. ఇట్స్ జస్ట్ ద బిగినింగ్ లాగా చాలా బాగా అన్ఫోల్డ్ చేశారు ప్రియదర్శి వచ్చి ఈ కేసుని. ఆ తర్వాత నాకు బాగా నచ్చిన సీన్స్ గురించి ఇప్పుడు డిస్కస్ చేస్తాను. కోర్ట్ రూమ్లో ఒక ఇంపార్టెంట్ సీన్ ఉంటుంది. ఏంటంటే
మంగపతి ఒక వీడియో ఫుటేజ్ చూపిస్తారు. హీరో, హీరోయిన్ కలిసి ఒక రూమ్‌లోకి వెళ్ళిన సీన్. ఆ రూమ్‌లో ఏం జరిగిందనేది మన ఊహకే వదిలేస్తారు ఫస్ట్ టైం. సో, వి గెస్ మెనీ థింగ్స్ ఏదేదో అయిందనుకుంటాం. బట్ అక్కడ ఏం జరిగిందనేది ప్రీ క్లైమాక్స్‌లో చూపిస్తారు. ద సీన్ వాస్ టర్నింగ్ మ్యాన్. దట్ స్టోల్ మై హార్ట్. నేను నిజంగా చెప్తున్నా. ఇట్ వాస్ వన్ ఆఫ్ ద బెస్ట్ రైటింగ్స్ ఐ హ్యావ్ ఎవర్ సీన్. ఒక టాలీవుడ్ డైరెక్టర్ మెచ్యూరిటీ ఏ లెవెల్‌కి ఎదిగిందంటే ఈ సీన్ ఒకటి చెప్పొచ్చు. అంటే ఎన్నో చెత్త సీన్స్ తీసిన డైరెక్టర్స్ ఉన్నారు. బట్ టు బ్యాలెన్స్ దట్, అంటే బ్యాడ్ ఉంటుంది, గుడ్ ఉంటుంది కదా. సో, బ్యాడ్‌ని బ్యాలెన్స్ చేసే గుడ్ ఏంటంటే ఇలాంటి సీన్‌ని చూపించొచ్చు. కేవలం సుకుమార్ ఇంకా కైండ్ ఆఫ్ మణిరత్నం లాంటి పీపుల్ మాత్రమే ఇంత సెన్సిబుల్ సీన్స్‌ని రాయగలరు అని మనం అనుకుంటాం కదా. బట్ ఈ సీన్‌తో ఒక డెబ్యూటెంట్ లైక్ రామ్ జగదీష్ గారు కూడా కెన్ పుల్ ఆఫ్ ఏ గ్రేట్ సీన్ లైక్ దట్ అని తెలియజెప్పాడు. సెకండ్ ఫేవరెట్ థింగ్ ఈజ్ సాయి కుమార్ గారు ప్రియదర్శితో ఆ లాయర్ వృత్తి గురించి అండ్ ప్రియదర్శి క్యారెక్టర్ గురించి మాట్లాడే సీన్. దట్స్ మోస్ట్ ఎంగేజింగ్ సీన్. అండ్ థర్డ్ ఫేవరెట్ సీన్, ఓకే, ఐ మైట్ కీప్ టెలింగ్, బట్ ఏంటంటే యూ హ్యావ్ టు వాచ్ ద మూవీ ఫస్ట్. సో, మూవీ ఓటీటీలోకి వచ్చాక నేను ఫుల్ రివ్యూ ఇస్తాను. అంతవరకు బాయ్. కీప్ సపోర్టింగ్ సినిమా అండ్ కీప్ లవింగ్ సినిమా.